పార్టీ మొత్తం కండలన్నీ కరిగిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ తోలు మాత్రమే మిగిలింది. ఆ ఉన్న తోలు రక్షించుకోవడానికి తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు. ఎందుకు? మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేటీఆర్ ఏం మాట్లాడిండు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అన్నాడు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు, రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అన్నాడు. అంటే ప్రజలు ఆ ప్రజాభిప్రాయం చెప్పబోతా ఉన్నారు, ప్రజల తీర్పు చెప్పబోతా ఉన్నారు. సో ప్రజలు తీర్పు చెప్పిండ్రు. అంటే స్పష్టంగా కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు చెప్పని ప్రజలు తీర్పు ఇచ్చారు. మళ్ళీ గడిచిన 2-3 రోజుల కింద జరిగినటువంటి స్థానిక సంస్థల సంబంధించిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిసి పోటీ చేసినా కూడా 1/3 సీట్లు కూడా రాలే. అంటే 3/1 కూడా సీట్లు రాలే బీఆర్ఎస్ పార్టీకి. అంటే వాళ్ళ యొక్క పార్టీ ప్రతిష్ట అనేది పూర్తిగా పార్టీ కంప్లీట్గా బలహీనమైంది అనేది కేసీఆర్కి అర్థమై గడిచిన 2 సంవత్సరాల్లో కేటీఆర్ హరీష్ రావు కొడుకు అల్లుడు అందరు కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం దిగజారిపోతూ ఉంది. పార్టీ ప్రతి దిగజారిపోతూ ఉంది. కాపాడుకోవాలి, కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు, గాడిగుడ్డు కాదు, ఇంకోటి ఏమీ కాదు. 100% వాస్తవంగా ఆయన పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీరందరూ గమనించారు, 2014 కేసీఆర్ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అధికారికి వచ్చిన తర్వాత 2015లో పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకుని పూర్తి చేస్తా అని మాట్లాడాడు. మరి 2014 నుంచి 2023 దాకా సుమారుగా 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేసిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా 1 ఎకరానికి నీళ్లు ఇవ్వకపోగా, మెయిన్ కెనాల్స్ కూడా పూర్తి కాకపోగా, అసలు పొలాలకు నీళ్లు ఇవ్వాలంటే కాలువలు మంజూరు కావాలా, మెయిన్ కాలువలు మంజూరు కావాలి, డిస్ట్రిబ్యూటర్స్ మంజూరు కావాలి, మైనర్స్ కావాలి, సబ్ మైనర్స్ కావాలి. అసలు వీటి శాంక్షనే లేదు ఒకటి. అయినా కూడా 2023 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఏం చేసిండు? ఒక మోటార్ ఆన్ చేసి నార్లార్ రిజర్వాయర్లో ఒక మోటార్ ఆన్ చేసి కొన్ని నీళ్లు పోసి జాతికి అంకితం చేస్తున్నాడు పాలమూరు ప్రాజెక్టును. అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? అసలు నువ్వు శాంక్షన్ చేయకపోతేవి కెనాల్స్, అడ్మిషన్ శాంక్షన్ లేదు, ఏమీ లేవు. దీనికి తోడు అసలు వాటర్ అలొకేషనే లేదు. ఈనాటికి కూడా వాటర్ అలొకేషన్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. మరి ఏది లేకుండా ఇలా పాలమూరు ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, డిపిఆర్ ఏదో రిజెక్ట్ అయింది అని మాట్లాడుతున్నారు. అసలు ఈ డిపిఆర్ అనేది వాస్తవంగా దీనికంటే మొదలు మాట్లాడితే గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జూరాల రిజర్వాయర్ నుంచి 70 టీఎంసీలకు ఆనాటి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది పాలమూరు ప్రాజెక్టు. సరే, తర్వాత కేసీఆర్ దాన్ని షిఫ్ట్ చేసి శ్రీశైలం బ్యాక్వాటర్ తీసుకురావడం జరిగింది. 35,000 కోట్లు మంజూరు ఇస్తూ 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా అసలు దానికి అవసరమే. అసలు ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకో 40,000-50,000 కోట్లు కావాలా, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వాలా, కెనాల్స్లో ఏమీ లేవు. అయితే మరి అసలు చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంది కేసీఆర్ చేసింది? ఏ క్లియరెన్స్ లేకుండా, వాటర్ అలొకేషన్ లేకుండా కట్టేటువంటి పద్ధతి చేసినప్పుడు మొదటగా ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని రిజెక్ట్ చేసింది? పెనాల్టీ 400 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది, మీరు పనులు ఆపండి అని. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేని.
అసలు మొదలే ఎన్విరాన్మెంటల్ కంటే పని స్టార్ట్ కాకముందుకే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని ఉంటే మన నిధులతోటి మన నీళ్ళు మనం వాడుకునే అవకాశం ఉండేది. ముందు చేసే పని వెనుక పని చేసే దాన్ని ముందు పెట్టే కార్యక్రమం చేసి, సో ఆ తదనంతరం ఏం జరిగింది, వీళ్ళే సుప్రీంకోర్టుకు కేసీఆర్ ప్రభుత్వమే, హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడే, కేసీఆర్ దానికి సంబంధించిన మంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సుప్రీంకోర్టులో మేము ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం కాదు తాగునీటి కోసమే వాడుకుంటామని చెప్పని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిండ్రు. మరి ఇప్పుడు నీవు చెప్పేది ద్వంద్వ వైఖరి కదా, ఒకవైపున పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటున్నావు, మరి మీరు సుప్రీంకోర్టులో ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిండ్రు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా? అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా అసలు పని ముందుకు పోతుంటే మేము ఇరిగేషన్ కోసం కాదు, ఇది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం చేస్తూ ఉన్నామని చెప్పి దానికి ఆపడం జరిగింది. 3 ట్రిబ్యునల్ 400 కోట్లు పెనాల్టీ ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో 2025లో మీరు తాగునీటి కోసం మీ పనులు మొదలుపెట్టుకోవచ్చని ఆ స్టే ఎత్తేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. ఒక అంశం.